హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పావని పొట్ల. నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ సూపరే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చేసిందండి మీ పావని. నిన్న పార్ట్ 1 అంటే విజయవాడ ట్రైనింగ్ నిన్న పార్ట్ 1 పెట్టాను. ఇవాళ పార్ట్ 2 పెడుతున్నాను అనమాట. నిన్న వీడియో చూడడం వల్ల అది చూసాక ఇది చూడండి, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఆఫ్టర్నూన్ దాకా జరిగిందంతా నిన్న పెట్టేశాను. ఆఫ్టర్నూన్ నుంచి ఇవ్వాలన్నమాట. మన ఫుడ్ ఎంత లోజీ అనేది ఇక్కడ బాగా వివరిస్తున్నారన్నమాట సార్. అంటే మీకు బ్రౌన్ రైస్ కన్నా ఇంకా లోజియోలో ఉంటుంది. అంటే మనకి షుగర్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది అనమాట మన ఫుడ్ తీసుకోవటం వల్ల. లోజియో అంటే అర్థం ఏంటంటే షుగరు వెంటనే రిలీజ్ అవ్వకుండా లోజియోలో బాగా రన్ అవుతుంది మన ఫుడ్ అనేది సార్ చెప్తున్నారు. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదంతా సైన్స్, అదంతా నేను బాగా నోట్ చేసుకున్నాను అనమాట కూర్చొని. మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, నా కస్టమర్లందరికీ నేను సబ్జెక్ట్ నేర్చుకోకపోతే ఎలా చెప్తాను చెప్పండి. నేను మీటింగ్స్కి వెళ్ళేదే నా కస్టమర్ల కోసం, నా కోచెస్ కోసం. నేను ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి అనమాట. నిన్న మొత్తం ఆఫ్టర్నూన్ దాకా జరిగిందంతా విన్నారు కదా. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి అనమాట అండి. ఆఫ్టర్నూన్ నుంచి ఫుల్ వీడియో పెట్టేస్తున్నాను. మరి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంట్రడక్షన్. నేను వచ్చేసి వెల్నెస్ కోచ్ అండి. మీ ఇంట్లోనే మీరు కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటే కాల్ చేయండి. ఇక స్కూల్ అవుతుంది నా పర్సనల్ నెంబర్. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలి, మా హెల్దీ కమ్యూనిటీలో మీరు కూడా ఒక ఫ్యామిలీ అవ్వాలి అనుకుంటే కాల్ చేయండి. మధ్యాహ్నానికి గెస్ట్ స్పీకర్, అంటే ఆ మీటింగ్కి వచ్చేసి గెస్ట్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చారనమాట మధ్యాహ్నానికి. అంటే ఆఫ్టర్నూన్ లంచ్కి ముందు వచ్చారు. వచ్చి చక్కగా ఇంకా వాళ్ళకి ముందు వచ్చిన వాళ్ళకి వెల్కమ్ చెప్పాలి కదండి. మనం చక్కగా మంచిగా మన సాంప్రదాయంలో మంచిగా ఫ్లవర్స్ చల్లి హారతి ఇచ్చి, గెస్ట్ స్పీకర్ వైజాగ్ నుంచి వచ్చారు మేడం. అసలు స్వీట్ అంటే స్వీట్ అనమాట సునీత మేడం. అసలు ఎంత స్వీట్గా ఉంటారో, నాతో కూడా ఎంత స్వీట్గా ఉంటారో మేడము. అయితే చక్కగా వాళ్ళకి రికగ్నిషన్ అంతా చేసాము. సార్ మేడం అంతా కూర్చున్నారనమాట. తర్వాత మీటింగ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సూపర్గా మీటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎంత బాగా వెళ్ళిందంటే కంటెంట్ నిన్న. నేనైతే ఫస్ట్ అండి, అంటే ఫస్ట్ అంటే ఏంటంటే నేను ప్రతి దాంట్లో నేర్చుకునే దాంట్లో ముందుంటానమాట. అదే నన్ను ఇక్కడ దాకా నిలబెట్టిందని కూడా అనుకోవచ్చు. నేను ఇది నాది కాదు కదా, వీళ్ళు చెప్తే నేను వినేది అలా అనుకోను. చిన్నపిల్లల దగ్గరైనా పెద్దవాళ్ళ దగ్గరైనా ఒక మంచి విషయం ఉందంటే నేను ఖచ్చితంగా నేర్చుకొని తీరుతానమాట. అదే నన్ను ఈ పొజిషన్కి నిలబెట్టిందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటాను. ఎప్పుడూ ఒక నిత్య విద్యార్థిలాగా ఉండటానికే ఇష్టపడతాను. ఇక్కడ రికగ్నేషన్ అందరికన్నా హై రికగ్నేషన్ ఎవరైతే ఇక్కడ 7 పీపుల్ ఉన్నారో వీళ్ళకే జరిగిందనమాట. అందులో నేను ఒకదాన్ని. అందులో నేను ఫస్ట్ ఉన్నా. ఇంకా నేను నా ఆనందానికి అవధులు ఎక్కడ చెప్పాలి చెప్పండి. అంటే అక్కడ 400 మంది 500 మంది పీపుల్లో మనకి ఒక ఫస్ట్ రికగ్నేషన్ జరిగింది. అందులో కూడా టాప్ 1 నేనే ఉన్నా. ఇంకా అంతకన్నా మనకి ఏం కావాలి చెప్పండి మన జీవితానికి చెప్పండి. మామూలుగా అయితే నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనమాట. అంటే చదువులో వెనకుండే స్టూడెంట్ని, కానీ హెర్బల్ లైఫ్లో ముందున్నాను. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు చదువుకునే వయసులో అందరికీ చదువు రావాలని లేదండి, అందరికి అన్నీ రావాలని లేదు. మా తమ్ముడు సూపర్గా చదువుతాడు. వాడు క్లాస్ ఫస్ట్, మా స్కూల్కే ఫస్ట్ వచ్చి అంత బాగా చదువుతాడు. నేనేమో లాస్ట్ నుంచి ఫస్ట్ వచ్చేలా ఉంటానన్నమాట. నాకు అంత ఎక్కలేదు చదువు, దాన్ని నేను ఓపెన్గా చెప్తున్నాను. కానీ హెర్బల్ లైఫ్లో మాత్రం అందరికన్నా నేనే ముందున్నాను. నాకన్నా ఎక్కువ చదివిన వాళ్ళకన్నా నేనే ముందున్నాను అనమాట. అంటే నేను ఇక్కడ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంటుందండి. కొంతమందికి వీడియోస్ చేయటం ఇష్టం, కొంతమందికి వంట చేయటం ఇష్టం, కొంతమందికి మాట్లాడటం ఇష్టం. నాకు ఎక్కువ మంది హెల్ప్ చేయాలని ఒక భావన ఉంది. బాబా నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు, నాకు ఒక సెకండ్ లైఫ్ ఇచ్చాడు, నేను ఎక్కువ మందికి సెకండ్ లైఫ్ ఇవ్వాలని నా తపన అది. నాకు ఎక్కువ మంది కస్టమర్లు రావాలి, ఎక్కువ మంది కోచ్లు రావాలి, అది నా తపన నేను ఇలా చూపించుకుంటున్నా. కొంతమంది అనుకుంటారు యూట్యూబ్ చేయడం తప్పు, వీడియోలు కనిపించడం తప్పు. ఏమీ ఉండదండి. మీకు ఏది చెయ్యాలనుకుంటే అది చెయ్యండి అంతే. మీరు ఇంకా రెండో పాయింటే వద్దు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, మేము క్లబ్కి వెళ్తే అమ్మ వాళ్ళు ఏమనుకుంటారో, రోజు వెళ్ళి షేక్ తాగుతుంది అనుకుంటారా. కొంతమంది ఏమో ఇప్పుడేమో ఇది ఎందుకు అనుకుంటారేమో, కొంతమంది వీడియో చేస్తే వీడియో ఎందుకు అనుకుంటారేమో, స్టేటస్ పెడితే స్టేటస్లో ఫోటోలు పెట్టడం ఎందుకు అనుకుంటారేమో, చుట్టాలు ఏమనుకుంటారో, పక్కాలు ఏమనుకుంటారు. మీకు ఉండేది ఒక్క లైఫ్ అండి. రెండో లైఫ్ ఏమీ ఉండదు ఎవ్వరికి. మనం పుట్టామా చేస్తామంతే ఒక లైఫ్. ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేయండి, చక్కగా తినండి, చక్కగా ఆరోగ్యంగా ఉండండి, మంచిగా మీకు నచ్చింది. కొంతమందికి ఇప్పుడు చాలామంది అడుగుతారనమాట నన్ను, అక్క నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉంది అక్క అంటారు. స్టార్ట్ చేయండి, ఏమైద్ది. ఇప్పుడు మీరు వెంటనే సక్సెస్ అవ్వరు. 1 సంవత్సరానికి అవుతారు, 2 సంవత్సరాలకు అవుతారు, 3 సంవత్సరాలకు అవుతారు. నేను ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చి 3 ఏళ్ళండి. ఎంతమంది ఇప్పటికి నన్ను కొత్త వాళ్ళు ఎంతమంది అసలు మీ వీడియో ఇప్పుడే చూస్తున్నామంటే 5 రోజుల క్రితం 4 రోజుల క్రితం అనే వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలుసా. మీకేదో ఒకటి ఉంటుంది కదా, మీరు నాలాగా వీడియో చేయలేరు అనుకోండి, మీరు వంట చేయండి, పొడుపు కథలు చెప్పండి, జోక్స్ చెప్పండి, మీ బ్లాగ్స్ ఈ పొద్దు నుంచి సాయంత్రం నాకు ఇంట్లో ఏం పని చేస్తున్నారో అది చూపించండి, దానికి బోలెడు వ్యూస్ వస్తాయి యూట్యూబ్లో. లేదు ఏదన్నా రీల్స్ చేయండి, డ్యాన్స్ చేయండి, మీ పిల్లల చేత ఏదైనా స్టోరీ చెప్పించండి. ఎన్ని ఉంటాయో తెలుసా మీరు చేయాలనుకుంటే, బొచ్చడు.
మనం చెయ్యాలనుకోమంతే, ఏ పనైనా చెయ్యాలనుకుంటే బోలెడు ఉంటాయి అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నారా, మధ్యాహ్నం దాకా మీటింగ్ అయిపోయింది. మధ్యాహ్నం మామూలు క్రౌడ్కి అంతా బయట పెట్టారు భోజనాలు, హాల్ బయట ఓపెన్ హాల్ ఉంది అక్కడ పెట్టారనమాట. విఏపీస్ వరకు లోపల పెట్టారు. విఏపీస్ ఎంతమంది ఉన్నాం, తిప్పి కొడితే అంతమంది, మేము 7 మొత్తం 10 మంది ఉన్నాం అంతే. 10 మందికి లోపల బెంచీలు వేసి పూలు వేసి అక్కడ పెట్టారనమాట. నేనైతే ఫస్ట్ కాబట్టి గెస్ట్ స్పీకర్ పక్కన కూర్చునే అవకాశం వచ్చింది. నేను గెస్ట్ స్పీకర్ పక్కనే కూర్చొని చక్కగా భోజనం అనేది తిన్నాను అనమాట. హ్యాపీ అండి, ఇంతకన్నా నాకు లైఫ్కి ఏం కావాలి చెప్పండి. అందరికన్నా ఫస్ట్ వచ్చాను, మంచి రికగ్నేషన్ దొరుకుతుంది, మంచి లైఫ్ దొరుకుతుంది, ఆరోగ్యం దొరుకుతుంది, అన్నీ దొరుకుతుంది. ఇక్కడ ఏం చూపిస్తున్నా అనుకుంటున్నారా, అయిపోయింది మీటింగు, భోజనం చేసాము, మీటింగ్ అంతా అయిపోయింది. తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాను, షాపింగ్కి వెళ్ళాను, మీకు చూపిస్తాను అన్నాను కదా, జిఆర్టీకి వెళ్ళాను అనమాట. ఎందుకు బ్లాక్ బీడ్స్ ఏదైనా తీసుకుందాము బాగుంటుంది అని చెప్పేసి వెళ్ళాను జిఆర్టీకి. ఇది కొన్నానా కొనలేదా వీడియో చివరి దాకా చూడండి, చెప్తా ఏం కొన్నాను జిఆర్టీలో, అసలు ఏం కొనలేదా అనేది చెప్తానుండండి. వెళ్ళాను, మీటింగ్ అయిపోయింది, మా బ్రదర్ వచ్చారు, నన్ను తీసుకొని వచ్చి జిఆర్టీ దగ్గరికి వచ్చాము. మేము, మా బ్రదరు, మా హస్బెండ్ కూడా వచ్చారులేండి ఆ రోజు. అందరం జిఆర్టీకి వచ్చాము. బ్లాక్ బీడ్స్ అనేది చూస్తున్నాను. ఇప్పుడు 2 చూపించాను కదా, నాకు రెండిట్లో ఏది బాగుంటుంది మీరు చెప్పండి. నేనేం తీసుకున్నానో చివరి చెప్తా. అయితే అక్కడ జిఆర్టీలో ఏం జరిగిందో తెలుసా, ఒక ఆయన మన సబ్స్క్రైబర్ అంట, మీరు పావని గారే కదా అని పలకరించారు. అవునండి అన్నాను. నేను మీ సబ్స్క్రైబర్ అండి అని చెప్పాడు. థ్యాంక్ యూ అని చెప్పాను. ఫోటో తీసుకుందామంటే కొంచెం ఆయన పెద్ద ఆయనలాగా ఉన్నారు, ఆక్వర్డ్గా అనిపించింది, అంటే ఏమనుకుంటారో అనిపించింది, అందుకని ఫోటో అయితే దిగలేదనమాట. మొత్తానికి ఏం చేశాను తెలుసా, 2 బ్లాక్ బీడ్స్ చూశాను. కాకపోతే బ్లాక్ డైమండ్స్కి ఎక్కువ కాస్ట్ అని చెప్తున్నారని చెప్పేసి ఇంకోసారి వస్తాలే బై అని చెప్పి వచ్చారనమాట. 2 తీసుకోలేదు తెలుసా. మా ఆయనేమో ఇంతసేపు కూర్చొని ఏం తీసుకోకుండా వచ్చామని తిడుతున్నారంట మా హస్బెండ్. మా బ్రదర్ ఏమో ఇది అంతేలే ఎప్పుడు అని చెప్పేసి అంటున్నాడు. డ్రైవింగ్ చేసేది మా బ్రదర్ అనమాట. ఇంకా మేము మా జర్నీ అనేది రిటర్న్ అయిపోయాను అనమాట. విజయవాడ నుంచి పిడుగురాళ్ళ మన అంబేద్కర్ గారికి బై టాటా అని చెప్పేసి చక్కగా ఇంటికి వచ్చేసానండి. ఇవాళైతే వీడియో ఇంతేనండి. బాయ్.